హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సారీ అండి, అసలు వీడియోలు తొందరగా పెడదామనేసి అనుకుంటున్నాను. కొంచెం షాపు ఇల్లు చూసుకునేసరికి టైమింగ్ సెట్ కావట్లేదు అన్నమాట. ఇన్ని వీడియోలు వెనక ముందైనా కానీ ఏమనుకోకండి. ఇది వచ్చేసి మేము సామాన్ తీసుకొని అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అన్నమాట. ఫస్ట్ ఒకసారి వెళ్ళి చూసి వచ్చాము. తర్వాత లోన్ ఓకే అయిన తర్వాత సామాన్ కోసం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళ నుండి మా తోడికోడను తీసుకొని వెళ్ళామండి. ఇది అప్పటి వీడియో అన్నమాట. ఇప్పుడు బోంగ తీసుకొని పోడత్తమ్మా, పోయేద్దాం మామయ్య. పోయేద్దామత్తమ్మా. మేమందరం స్టార్ట్ అయిన తర్వాత కొంత దూరంలో మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు మా తోటికోడలు వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము. మేమందరం ముచ్చట్లు పెట్టుకోనికే సరిపోయిందండి, జోక్స్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. దాదాపు వీడియో అయితే తీయలేదు, కొన్ని తీశాను. మళ్ళీ దారిలో వెళ్ళేటప్పుడు తెలంగాణ టూరిజం దగ్గర ఆగామండి. ఒకటే మొక్కన జర్నీ చేస్తూ ఉంటే అసలు కాలు బాగా లాగుతున్నా, బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి కాసేపు దిగి టూరిజం మొత్తం చూసామన్నమాట. మధ్యలో ఆకుంటూ వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. కార్లో సాంగ్స్ పెట్టుకొని అంత్యాక్షరి ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళామండి. మా పెద్దాడి బిడ్డ అయితే ఫుల్ వచ్చిన ప్రతి పాట పాడడమే అన్నమాట. మేమైతే మధ్యలో తినకని చెప్పేసి దోసకాయలను జాంకాయలు కొనుక్కొని ఉప్పు కారం పట్టుకొని వెళ్ళామండి. అసలు నార్మల్గా అయితే ఇంకా లంచ్ ఇంట్లోనే చేసుకొని వెళ్దామనేసి అనుకున్నాం. పప్పు చట్నీ రైస్ వేసుకొని వెళ్దామనేసి అనుకున్నాం. కాకపోతే ఇక ముందు రోజు మంచిర్యాలలో మంచి రోజు అని చెప్పేసి కొన్ని సామాన్ తీసుకొచ్చామన్నమాట. ఆ ముందు రోజు అటు వెళ్ళడం వల్ల కొంచెం టైర్డ్ అయ్యాము. అలాగే మా గోదావరికంలోనే మా అత్తమ్మ వాళ్ళ చెల్ల కూతురు ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు వస్తలేరు రండి అనేసి అంటే సరే కాసేపు ఉండొద్దామనేసి వెళ్ళాం. చాలా రోజులకి వెళ్ళామని చెప్పేసి అక్క అన్నయ్య వాళ్ళు మమ్మల్ని ఇంటికి రానివ్వలేదండి. వచ్చేసరికి 12:30 అట్లా అయిందన్నమాట. అసలు నాన్ స్టాప్ నిద్ర లేకుండా జర్నీలు అయ్యేసరికి ఏంది మాకు వంట చేసుకోనికి ఓపిక లేకుండే. సరే ఏదో లేకపోతే తినేద్దాంలే అని చెప్పేసి మేము వంట చేయలేదు. నాకైతే దారిలో వెళ్ళేటప్పుడు స్వర్ణగిరి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళాలి అనే ఆలోచన ఉండే అండి. కాకపోతే అందరూ అనేసి అన్నారు కదా, ఇంత దూరం వస్తున్నాం, మనకు షాప్లో సామాన్ చూసుకోనికే దాదాపు టైం సరిపోదు, కావాలితే మళ్ళీ అందరం కలిసి ఎప్పుడైనా ట్రిప్ వేద్దాము, ఇప్పుడు కుదరదు వద్దు అనేసి అన్నారన్నమాట. సరే అని చెప్పేసి సైలెంట్గా ఊరుకున్నాను. నిజంగా అండి వాళ్ళు అన్న మాట అయితే వాస్తవం. షాప్ ఓపెన్ చేసే టైంకి షాప్లోకి వెళ్తే మళ్ళీ షాప్ క్లోజ్ చేసే టైంకి బయటకు వచ్చామన్నమాట. ఒక లంచ్ చేయడానికి మాత్రమే మేము మధ్యాహ్నం టైంలో ఒక 1 అవర్ అట్లా బయటకు వెళ్ళాము. కాకపోతే అక్కడ కూడా లంచ్ కూడా బాగాలేదండి. ఉస్మానియా హాస్పిటల్ పక్కకు ఒక చిన్న హోటల్లో తిన్నామండి. కాకపోతే బయటికి వెళ్తే ఆ ట్రాఫిక్లో మళ్ళీ రానికి చాలా టైం పడుతుందని చెప్పేసి అక్కడే లంచ్ అడ్జస్ట్ అయ్యామన్నమాట. మేము ఇక సామాన్ అంతా తీసుకున్న తర్వాత సామాన్ అంతా ట్రాన్స్పోర్ట్కి వేసామండి. పగిలే సామాన్ గాజులు వచ్చేసి మేము కార్లో పెట్టుకొచ్చుకున్నాం అన్నమాట. మా ఆడపడిచి వాళ్ళను మా తోడుకోలేమో మా అత్తమ్మ వాళ్ళ చెల్లె కొడుకుంటాడనమాట. ఆ రోజు నైట్ వాళ్ళు అక్కడ ఉండి మార్నింగ్ వచ్చేసారు. మేము సామాన్ వస్తుందని చెప్పేసి ముందు టకటక్ ఇంటికి వచ్చేసామన్నమాట. మేము వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసరికి సామాన్ వచ్చిందండి. తర్వాత అందరం కొంచెం తిన్నాక మధ్యాహ్నం ఆ టైంలో కూర్చున్నామండి. అసలు మనం తీసుకున్న సామాన్ అంతా వచ్చిందా లేదా అని చెప్పేసి బాక్సెస్ అన్ని ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్నాం అన్నమాట. కానీ చాలా టైం పట్టిందండి. అవి వాటి చెక్ చేసుకొని వాటికి రేట్లు ఇక కొత్త కదా, కొంచెం తెలియదు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి చూసుకుంటూ మరీ రేట్లు వేసుకున్నాం అన్నమాట. ఆ రోజు మధ్యాహ్నం స్టార్ట్ చేసి నైట్ 11 వరకు అట్లా అయిందండి సామాన్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి. ఇప్పటికీ వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వచ్చేసి షాప్ ఓపెనింగ్ వీడియో పెడతానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.